వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను అమ్మ మండువా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, బన్నీ మరోసారి అరెస్ట్ కాబోతున్నారా అంటే, ఈరోజు జరిగిన పరిణామాలను చూసినట్లయితే అవుననే చెప్పాలి. అసెంబ్లీ వేదికగా బన్నీ అరెస్టుకు సంబంధించి సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సమాధానం చెప్పిన తీరు కానీ, అదేవిధంగా ఈ అంశానికి సంబంధించి పోలీసులు వేస్తున్న అడుగులు కానీ, తెలంగాణ పోలీస్ శాఖ వేస్తున్న అడుగులు కానీ బన్నీ మరోసారి అరెస్ట్ అవ్వక తప్పదనే అంచనాలు అయితే తెర మీదకి తీసుకొస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే వాటిని ఎండార్స్ చేసే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు ఈరోజు అన్ని వైపుల నుంచి రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన ఎప్పుడు కూడా విమర్శించే ప్రతిపక్షాలు కూడా ఈ విషయంలో కామ్గా ఉన్నాయి. రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఒక్కొక్క ఇష్యూ బన్నీకి సంబంధించి, సంజయ్ థియేటర్ దగ్గర స్టాంపేడ్కి సంబంధించి జరిగిన స్టాంపేడ్కి సంబంధించి ఆయన వివరించిన తీరు ఏదైతే ఉందో ఈరోజు ప్రతిపక్షాలు కూడా నోరెత్తే పరిస్థితి లేదు. నిన్నటి వరకు కూడా అల్లు అర్జున్ అరెస్టును ఖండించి ఆ బన్నీకి ఏదైతే ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒకరోజు ఉండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి కూడా ఇండస్ట్రీ పెద్దలంతా కూడా క్యూ కట్టారు. ఈరోజు వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్న విధంగా రేవంత్ ఏదైతే అసెంబ్లీ వేదికగా వదిలిన ఒక్కొక్క డైలాగ్ ఏదైతే ఉందో ఈరోజు మొత్తం కూడా అందరూ నోరు మూసుకుని కూర్చున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది మనకు. ఒక్కొక్క ఇష్యూని విడమర్చి అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకు బన్నీ అరెస్ట్ దాకా పోలీసులు వెళ్లాల్సి వచ్చింది, బట్ అరెస్ట్ చేసిన తర్వాత ఏదైతే అక్కడ స్టాంపేడ్ జరుగుతున్న సమయంలో బన్నీ వ్యవహరించిన తీరేంటి, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక మహిళ మరణించింది ఒక అభిమానం చెప్పిన తర్వాత కూడా ఆయన మళ్ళీ అభివాదం చేస్తూ వెళ్ళిన తీరేంటి అని ఒక్కొక్క పాయింట్ను ఈరోజు రేవంత్ రెడ్డి విడమర్చి చెప్పే ప్రయత్నం చేశారు. అది కూడా ఓవైసీ అడిగారు క్వశ్చన్, అది బన్నీ అరెస్టుకు సంబంధించిన క్వశ్చన్. ఈ క్రమంలోనే ఈ రోజున రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్గా తన వాయిస్ వినిపించే ప్రయత్నం చేశారు. ఇన్ని రోజులు కూడా రేవంత్ రెడ్డిని సోషల్ మీడియా వేదికగా ఒక వర్గం దుమ్మెత్తి పోస్తూ ఉంది ఈ విషయంలో. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ప్రత్యేకించి ఇండస్ట్రీ మొత్తం ఆల్మోస్ట్ 70% ఇండస్ట్రీ పెద్దలంతా వచ్చి బన్నీ ఇంటికి క్యూ కట్టారు ఆయన పరామర్శించే క్రమంలో. అంతేకాదు అటు బీఆర్ఎస్ కూడా అదే స్టాండ్ తీసుకుంది. బీఆర్ఎస్ తీసుకుంది కాబట్టి బీజేపీ కూడా అదే స్టాండ్ తీసుకున్నట్టు కనిపించింది అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో. అంతేకాదు ఈ రెండు పార్టీలు తీసుకున్నాయి కాబట్టి ఈరోజు ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా అదే స్టాండ్ తీసుకున్నారు, బన్నీ అరెస్ట్ తప్పంటూ కూడా. అయితే బన్నీకి మద్దతుగా ఆయన ఒక్కరోజు జైల్లో ఉంటేనే ఆయన అరెస్టుకు మద్దతుగా మాట్లాడిన ఈ సోకాల్డ్ ఇండస్ట్రీ పెద్దలంతా కూడా ఒక్కరు కూడా రేవతి ఫ్యామిలీని పరామర్శించే ప్రయత్నం చేయలేదు. ఒక్కరు కూడా రేవతి మరణం గురించి మాట్లాడలేదు. ఒక్కరు కూడా రేవతి ఫ్యామిలీకి కంపెన్సేషన్ ఇస్తామంటూ కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. ఇచ్చిన కంపెన్సేషన్ విషయంలో కూడా ఇంకా భిన్నాభిప్రాయాలు అయితే ఉన్నాయి అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి. అల్లు అరవింద్ మాత్రమే అక్కడికి వెళ్ళడం జరిగింది. కోర్టులో కేసు ఉన్నందున బన్నీ రావటం లేదంటూ కూడా ఆయన ఒక మాట మీడియాతో చెప్పడం జరిగింది. కానీ ఇక్కడే చాలామందికి వస్తున్న ప్రశ్నలు ఏంటంటే, ఆల్రెడీ జర్నలిస్టుల మీద దాడి కేసులో మోహన్ బాబు మీద కూడా కేసు ఫైల్ ఉంది. ఆయన కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే ఇష్యూ అయ్యి ఉంది. రేపో మాపో మోహన్ బాబు అరెస్ట్ అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. అలాంటి సమయంలో కూడా ఈరోజు తాను అనుకోకుండా ఆయన ఆ రోజు జర్నలిస్టుల మీద దాడి చేశారు ఒక ఫ్లోలో. ఆ విషయాన్ని కూడా మీడియా ముందు చెప్పే ప్రయత్నం చేశారు, సారీ చెప్పారు, క్షమాపణ అడుగున్నారు మోహన్ బాబు. ఆయన ఇటు బన్నీతో పోల్చుకుంటే మోహన్ బాబు చాలా సీనియర్ కూడా, అటు రాజకీయాల్లో కూడా ఆయనకి ఇన్వాల్వ్మెంట్ ఉంది, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు, అన్ని పార్టీలతో ఒక క్లోజ్ అసోసియేషన్ ఉంది. ఏజ్లో చూసుకున్నా కూడా బన్నీ కన్నా పెద్దోళ్లే, ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో కూడా ఉన్నారు ఆయన. అలాంటి మోహన్ బాబు తాను చేసిన తప్పును తెలుసుకొని ఈ రోజున స్వయంగా తాను దాడి చేసిన జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో రంజిత్, ఆయన్ని పరామర్శించే ప్రయత్నం చేయడం జరిగింది. యశోద హాస్పిటల్లో ఉన్న ఆయన దగ్గరికి కూడా వెళ్ళున్నారు. సో ఇదంతా కూడా బయటకు వచ్చి మళ్ళీ ఆ ఫ్యామిలీని ఓదార్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మళ్ళీ మరోసారి సారీ చెప్తూ కూడా లేఖను కూడా రిలీజ్ చేశారు. మరి ఇక్కడ ఆల్రెడీ కేసు ఏదైతే ఉందో కోర్టులో ఉన్నప్పటికీ కూడా మోహన్ బాబు ఎవరైతే ఆ విక్టిమ్ని పరామర్శించే ప్రయత్నం చేశారు తన ద్వారా తప్పు జరిగిందని తెలుసుకొని. కానీ అల్లు అర్జున్ మాత్రం కోర్టులో కేసు ఉందని ఒక సాగును అడ్డం పెట్టుకుని ఈరోజు రేవతి ఫ్యామిలీని కానీ, అదేవిధంగా వాళ్ళ కొడుకు హాస్పిటల్లో ఉన్నారు, ఇప్పటికీ చావు బతుకుల మధ్య పోరాడుతూ ఉన్నారు. అబ్బాయి భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది అనే దాని మీద సోఫార్ క్లారిటీ అయితే లేదు. కానీ బన్నీ మాత్రం ఇప్పటి వరకు కూడా ఆ ఫ్యామిలీని టచ్ చేసే ప్రయత్నం చేయకపోవడం కూడా అనేక విమర్శలకు అయితే తావిస్తూ ఉంది. సో వీటన్నిటికీ కూడా ఈ రోజున రేవంత్ రెడ్డి ఒక క్లియర్ కట్గా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మనం ఇక్కడ వన్ బై వన్ కొన్ని ఇష్యూలను చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకు బన్నీ అరెస్ట్ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ అంత ఫర్మ్గా వ్యవహరిస్తోంది అనడానికి అనేక ఎవిడెన్సెస్ ఉన్నాయి, అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఈరోజు రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మాట్లాడిన తీరు చూసిన తర్వాత ఎవరికైనా వస్తున్న క్లారిటీ ఏంటంటే, బన్నీని అరెస్ట్ చేసే విషయంలో, బన్నీని మరోసారి జైలు మెట్లు ఎక్కించే విషయంలో రేవంత్ రెడ్డి చాలా ఫర్మ్గా ఉన్నారనేది కూడా మనకు అర్థమవుతుంది. చాలామందికి ఉన్న అనుమానాలను కూడా ఈరోజు రేవంత్ రెడ్డి తన ఆన్సర్తోని అసెంబ్లీ వేదికగా పటాపంచలు చేయగలిగారు.
మనకు తెలిసిందే. దీనికి ప్రీఫేజ్ కొంచెం చెప్పుకున్నట్లయితే బన్నీ పుష్ప ఏ స్థాయిలో ఆయన సక్సెస్ బాట పట్టించింది, నేషనల్ స్టార్గా ఆయన ఎదగడం అందరికీ తెలుసు. మనం చూసినట్లయితే మెగా కాంపౌండ్ నుంచి సపోర్ట్తోనే ఆయన వచ్చినప్పటికీ, తన తాత అల్లు రామలింగయ్య ఇమేజ్ తన మీద ఉన్నప్పటికీ, వీటన్నిటికీ అతీతంగా చాలా వండర్ఫుల్గా ఆయన ఎవల్యూట్ అవుతూ వచ్చారు ఇండస్ట్రీలో. ఒక గంగోత్రి సినిమా నుంచి ఈరోజు పుష్ప దాకా తీసుకున్నట్లయితే అల్లు అర్జున్ ఎంత ఎవల్యూట్ అయ్యారు యాక్షన్లో కానీ, డ్యాన్సుల్లో ఆయన చూపించే గ్రేస్ కానీ, ఫైట్లో ఆయన చూపించే ఈజ్ కానీ అనేది ఎవరైనా సరే దాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. అందుకే ఇండస్ట్రీకి అతీతంగా కూడా అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నారు, లైక్ కేరళ లాంటి చోటు నుంచి కూడా. ఈరోజు చూస్తే ఐకాన్ స్టార్ అను అలా సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది అల్లు అర్జున్కి. సరే, మెగా ఫ్యామిలీతో వచ్చిన విభేదాల, రామ్ చరణ్తో వచ్చిన ఈగో ఫీలింగ్సా, పవన్ కళ్యాణ్తో వచ్చిన డిఫరెన్సెసా, ఇవన్నీ కూడా అల్లు అర్జున్ ఎప్పుడు కూడా వార్తల్లో ఉంచుతూ వచ్చాయి గత 2-3 ఏళ్లుగా. దట్టు జగన్మోహన్ రెడ్డి పార్టీ తరపు నుంచి ఉన్న శిల్పా రవి కోసం ఆయన ప్రచారానికి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా సీరియస్గా అల్లు అర్జున్ మీద సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ వచ్చారు. ఇక డుంగి ఏనుగుల కోసం కర్ణాటక వెళ్ళారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత. అక్కడ సిద్ధారామయ్యని కలిసిన తర్వాత బయటకు వచ్చి స్మగ్లర్లను హీరోలుగా చూపించే సంస్కృతి ఎక్కువైందంటూ మాట్లాడిన తీరుతో అల్లు అర్జున్ చాలా దూరం వెళ్ళారు ఆ మాటకి సంబంధించి. అదే నేను పవన్ కళ్యాణ్కి జై కొట్టాలని ఆయన ఫ్యాన్స్ అడిగితే సింపుల్గా చిరంజీవి తమ్ముడే ఆయన కూడా చిన్న మావయ్య అవుతారు. సింపుల్గా పవన్ కళ్యాణ్ జై అంటే సరిపోయిండేది, ఇది సందర్భం కాదని చెప్పుంటే బాగుండేది. నేను కొట్టని బ్రదర్ అంటూ కూడా ఆ యాటిట్యూడ్ చూపించి తనకున్న ఐకానిక్ స్టార్ నుంచి యాటిట్యూడ్ స్టార్ అనే ఇమేజ్ తెచ్చుకున్నారు, ఒక స్టైలిష్ స్టార్ అనే ఇమేజ్ నుంచి అల్లు అర్జున్. ఇక ఎప్పుడైతే పుష్ప ఆ స్థాయిలో ఒక పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా RRR ఎలాగైతే ఆస్కార్ దాకా వెళ్ళిందో, సో దేశవ్యాప్తంగా కూడా పుష్పకు ఆ ఇమేజ్ అయితే క్రియేట్ అయింది. అది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. అల్లు అర్జున్ ఎవల్యూట్ అయిన తీరు ఆ సినిమా ద్వారా. అక్కడి నుంచి మనం చూస్తే నేషనల్ స్టార్ అవార్డు కూడా, ఆయనకి నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది, జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడుగా. ఎవరు సాధించిన ఆ ఒక అవార్డు, దాంట్లో కూడా బన్నీని ఎవరైనా స్వాగతించాల్సిందే. ఇక ఎప్పుడైతే పుష్ప 2 తెర మీదకి వచ్చింది, అప్పుడే ఈరోజు ఏపీలోని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడం జరిగింది. సో బన్నీతో ఉన్న డిఫరెన్సెస్ కారణంగా వాళ్ళ మధ్య ఆధిపత్య పోరు అలాగే కొనసాగుతూ వస్తుంది. బన్నీ వర్సెస్ పవన్ కళ్యాణ్, బన్నీ ఫ్యాన్స్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నట్టుగా సోషల్ మీడియా 2 గ్రూపులుగా విడిపోయింది. ఈ క్రమంలోనే చిరంజీవి లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దీన్ని సార్ట్ అవుట్ చేయాలనే ప్రయత్నం కూడా జరుగుతూ వచ్చింది. ఎప్పటి నుంచో అటు అరవింద్ కానీ ఇటు చిరంజీవి కానీ ఈ విషయం మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ బన్నీ అంత ఈజీగా కలిసే పరిస్థితి లేదనే చర్చ కూడా ఉంది. అదే జరుగుతూ వస్తూ ఉంది ప్రజెంట్. ఈ క్రమంలోనే పుష్ప 2 రిలీజ్ అయింది. ఈ సినిమాకి హైప్ ఇచ్చే క్రమంలోనే ఈరోజు సుకుమార్ అంటే టీం కానీ, బన్నీ అంటే టీం కానీ దేశంలో ఉన్న మేజర్ రాజధానులని టచ్ చేసే ప్రయత్నం చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ పాట్నా మొదలుకొని అనేక రాష్ట్రాల్లో వాళ్ళు నిర్వహించడం జరిగింది. అంతేకాదు ఇక ఈ క్రమంలోనే పుష్ప 2కు హైప్ ఇచ్చే క్రమంలో ఆయన సినిమా రిలీజ్ రోజు సంజయ్ థియేటర్కి వెళ్ళారు. పోలీస్ పర్మిషన్ కూడా ఇవ్వలేదు. అది ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు కూడా దాన్ని మీడియా కూడా రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ స్టాంపేడ్ జరిగే అవకాశం ఉందని బన్నీని అక్కడికి వద్దని చెప్పినప్పటికీ బన్నీ అక్కడికి వెళ్ళడం జరిగింది అర్ధరాత్రి సమయంలో. అక్కడ రేవతి అండ్ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యాన్స్ కాబట్టి, బన్నీ ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళు కూతురుని తీసుకొని అక్కడికి వెళ్ళారు. దురదృష్టవశాత్తు అక్కడ అల్లు అర్జున్ వచ్చిన తర్వాత జరిగిన స్టాంపేడ్లో తొక్కిసలాట్లో మరణించడం జరిగింది. కొడుకు ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నాడు, శ్రీతేజ్. ఈ ఎపిసోడ్ అందరికీ తెలిసిందే. అయితే దీని తర్వాత మనం చూసినట్లయితే అల్లు అర్జున్కి సంబంధించి చాలా సీరియస్ చర్చ జరిగింది. ఆయన అక్కడికి పోలీసులు వారిస్తున్నా కూడా వెళ్ళే ప్రయత్నం జరిగింది. అక్కడ కూర్చున్నారు, బయటకు వచ్చి అభివాదం చేశారు. ఒక మనిషి చనిపోయిందని చెప్తున్నా కూడా అలాగే బిహేవ్ చేశారనేది పోలీసుల వైపు నుంచి వచ్చిన వర్షన్. ఎప్పుడైతే సోషల్ మీడియా వేదికగా రేవతి మరణం అంశం చాలా హైలైట్ అవడంతో రేవంత్ సర్కార్ కూడా అలర్ట్ అయింది. యాక్చువల్గా బెనిఫిట్ షోలకి మిగిలిన ఏదో టికెట్ల రేటు పెంపుకు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అనుమతి ఇచ్చింది. అయితే దీని అంతటికీ కారణం అయితే అల్లు అర్జున్ అరెస్ట్ దాకా వెళ్ళింది. ఇది ఆ తర్వాత ఆయన చెంచులు కూడా జైలుకి తీసుకెళ్లారు. అక్కడ నుంచి ఒక రాత్రి ఉన్నారు, బెయిల్ పేపర్స్ లేట్ అవడం వల్ల మళ్ళీ ఇంటికి కూడా వచ్చారు. ఒక నైట్ మాత్రమే ఆయన చెంచులు కూడా జైల్లో ఉన్నారు. ఈరోజు ఇండస్ట్రీ మొత్తం కూడా అల్లు అర్జున్ దగ్గరికి వచ్చింది. 70% ఇండస్ట్రీ పెద్దలంతా అల్లు అర్జున్ని పరామర్శించారు. దెన్ ఇక్కడే చాలామందికి వస్తున్న ఒక కోపం ఏంటంటే, చాలామంది అనుకున్నారు రేవంత్ రెడ్డి పొలిటికల్ వెండెట్టా ఉంది, దీని వెనుక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉన్నారని ఒక చర్చ జరిగింది. సో అయినా రేవంత్ రెడ్డి మాత్రం అదే రోజు నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చాలా క్లారిటీగా చెప్పారు, నేనే ఉన్నాను దీని వెనుక, నాకు తెలిసే అల్లు అర్జున్ అరెస్ట్ జరిగింది అని ఒక ఇండికేషన్ ఇచ్చున్నారు. ఆయన ఏమైనా పాకిస్తాన్ బోర్డర్లో యుద్ధం చేశారా అంటూ కూడా ఆయన చాలా ర్యాష్గా మాట్లాడే, చాలా యారగెంట్గా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పారు. అల్లు అర్జున్ తప్పు ఉంది కాబట్టి ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు, చట్టం ముందు మాకు ఎవరైనా సమానమే అని చెప్తే నేషనల్ మీడియా వైపు నుంచి అక్కడ కూర్చున్న వాళ్ళ ప్రేక్షకుల నుంచి కూడా ఆయనకి అప్లాజ్ వచ్చింది ఆ ఇంటర్వ్యూలో. అప్పుడే అందరూ అనుకున్నారు అల్లు అర్జున్ ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదని. కానీ కోర్టు నుంచి అయితే ఒక ఎగ్జామ్షన్ అనుకోవాలి, ఒక రాత్రిలో ఆయన బయటకు అయితే వచ్చున్నారు. దెన్ ఆ తర్వాత మనం చూసినట్లయితే
పోనీ తనను తీసుకెళ్లారు, పోలీసులు వచ్చున్నారు, పోలీసులు ఆయనతో మిస్బిహేవ్ చేశారని చర్చ జరిగినా ఆయన పద్ధతిగా వెళ్ళే వాళ్ళు తీసుకొచ్చారు, ఆయన కూడా అంగీకరించి వచ్చారు. ఎక్కడ కూడా వాళ్ళ మధ్య డిఫరెన్సెస్ అయితే లేవు, మనకు ఆ వీడియో చూసినా కూడా అర్థమవుతుంది. దాని మీద కూడా పోలీసులు క్లారిటీ ఇచ్చారు కూడా. ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత జరిగిన పరిణామాలన్నింటినీ రేవంత్ రెడ్డి సర్కార్ అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఈరోజు అల్లు అరవింద్ మాత్రమే అక్కడికి వెళ్ళడం జరిగింది, శ్రీదేవిని పరామర్శించడం. అది కూడా సోషల్ మీడియా వేదికగా ఎంత చర్చ జరిగిన తర్వాత, పరామర్శ ఎందుకు లేదు అనే ఒక నెగిటివిటీ వచ్చిన తర్వాత. బట్ అల్లు అర్జున్ మాత్రం కోర్టు సాగు చెప్పి ఈరోజు దాన్ని తప్పించుకున్నారు. కానీ ఈరోజు చూసినట్లయితే మరొకసారి అల్లు అర్జున్ అరెస్ట్ తప్పదనే అంచనా మాత్రం ఒకవైపు అయితే జరుగుతూ వస్తున్న సమయంలో దాన్ని ఎండార్స్ చేసే విధంగా రేవంత్ రెడ్డి ఈరోజు మాట్లాడారు. ఈరోజు చూసినట్లయితే ఆ స్థాయిలో అల్లు అర్జున్ మీద పూర్తి స్థాయిలో నెగిటివిటీ రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆయన జైలుకి ఎందుకు వెళ్ళకూడదు అనే దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి ఈ రోజున. ఒకటి, ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలోనే మనం చూసినట్లయితే పోలీసులు పర్మిషన్ లేదన్నా కూడా అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళటం మొదటి తప్పు. అంతేకాదు లోపలికి వెళ్ళి ఆయన లోపల కూడా తొక్కిసలాట జరిగింది థియేటర్లో కూడా, అంతసేపు సినిమా చూస్తూ ఆయన కూర్చోవడం మరో తప్పు. అదే కాదు, ఆయన కారులోంచి బయటకు వచ్చి మరి అభివాదం చేస్తుండగా పక్కన థియేటర్స్ నుంచి పక్కన రోడ్ల మీద ఉన్న వాళ్ళంతా అల్లు అర్జున్ చూడడానికి వచ్చారు. ఆ క్రమంలోనే రేవతి చనిపోయింది ఆ తొక్కిసలాట్లో. వాళ్ళ బాలుడు చేయి పట్టుకునే ఉంది ఆమె చనిపోయినప్పుడు కూడా. సిపిఆర్ చేసే ప్రయత్నం చేసినా కూడా ఆమెను బతికించుకోలేకపోయారు పోలీసులు. దెన్ పోలీసులు వెళ్ళి చెప్పినా కూడా అల్లు అర్జున్ అక్కడి నుంచి లేవలేదు. చివరికి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని డీసీపీ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కానీ అల్లు అర్జున్ అక్కడి నుంచి బయటికి రాలేదు. అంత చెప్పినా, ఒక మహిళా అభిమాని చనిపోయిందని చెప్పినా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ర్యాలీ చేసే ప్రయత్నం చేశారు, అభివాదం చేశారంటూ రేవంత్ రెడ్డి ఈరోజు మాట్లాడారు. అదొక కారణం. పోలీసుల మీద ఎప్పుడైతే రేవతి చనిపోయిందో అదంతా పోలీసులు తప్పు అన్నట్టుగా సోషల్ మీడియా ఒక వికృత క్రీడను తెర మీదకి తీసుకొచ్చింది. కానీ అదంతా కూడా అల్లు అర్జున్ తప్పే, పోలీసులు వద్దన్నా అక్కడికి వెళ్ళారు అనే అంశాన్ని పోలీసులు ఇప్పటికే బయట పెట్టున్నారు. అదొక ఇష్యూ. అండ్ సెకండ్ ఇష్యూ ఏంటంటే ఈరోజు అంత కీలకంగా చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీ పెద్దలు అంతా కూడా ఒక్కరు కూడా రేవతి ఫ్యామిలీకి వాళ్ళు ఎవరూ కూడా కండోలెన్స్ చెప్పలేదు, ఆ బాబుని పరామర్శించలేదు వాళ్ళ బాబుని. వీళ్ళంతా అల్లు అర్జున్కి ఏదో అయినట్టుగా ఆయన ఇంటికి పరిగెత్తుకుంటూ గుంపులుగా వెళ్ళి పరామర్శ చేస్తున్నారు. నెంబర్ 2 ఇది. అండ్ నెంబర్ 3 ఏంటంటే పోలీసుల వైఫల్యం ఇదంతా అంటూ కూడా సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే మొత్తం ఇండస్ట్రీలో అందరూ కూడా ఇదే చర్చను బయటికి తీసుకొస్తూ ఉన్నారు, ఇదే చర్చను ఖండించారు. అది ప్రభుత్వ వైఫల్యం లాగా చూపిస్తూ ఉన్నారు. ఈవెన్ రాంగోపాలవరం దగ్గర నుంచి అనేక మంది. ఇదొక మిస్టేక్ అనుకోవాలి. ఎక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆ స్థాయిలో సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి మీద పోస్టులు పెడుతున్నా అల్లు అర్జున్ బయటకు వచ్చి వాళ్ళకి అప్పీల్ కూడా చేసే ప్రయత్నం చేయలేదు. ఈ విధంగా సోషల్ మీడియాలో పెట్టొద్దు అని ఒక అప్పీల్ చేస్తే కొంచెం ఆ ఇంపాక్ట్ తగ్గుండేది. బట్ ఎక్కడా కూడా అల్లు అర్జున్ దాన్ని తగ్గించే ప్రయత్నం చేయలేదు. రిలీజ్ అయ్యి బయటికి వచ్చిన తర్వాత తను పరామర్శించే క్రమంలో ఆయన ఐకాన్ స్టోర్ అని ఒక షర్ట్ వేసుకొని కూడా బయటికి రావడం జరిగింది. ఇది కూడా సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశం అవుతూ ఉంది. అండ్ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే పొలిటీషియన్స్ అంతా కూడా ఎవరైతే అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ అండ్ బీజేపీ పెద్దలు కూడా వీళ్ళని చూసి జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు అల్లు అర్జున్కి పూర్తి స్థాయిలో సపోర్ట్ అయితే ఇచ్చున్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యమే అంటూ కూడా తమకు అవకాశం దొరికింది కాబట్టి వాళ్ళ మీద ప్రభుత్వం మీద బురద వేసే ప్రయత్నం చేశారు. ఆయా సోషల్ మీడియా పార్టీ పెద్దల సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి మీద అదే స్థాయిలో బురదను గుమ్మరిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ తప్పు అన్నట్టుగా ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అది మరొక మిస్టేక్ అనుకోవాలి. ఇంకా అంతకు మించి ఇంకా మిస్టేక్ ఏంటంటే ఎస్పెషల్లీ పుష్ప 2 చూసిన వాళ్ళందరికీ కూడా ఇది ఐడియా ఉంటుంది. స్విమ్మింగ్ పూల్లో షెకావత్ అనే పేరున్న ఐపీఎస్ను లోపల పడేయడం కానీ, స్విమ్మింగ్ పూల్లో పడేసి అక్కడ ఆయన మీద యూరిన్ పాస్ చేసే విధంగా స్విమ్మింగ్ పూల్లో ఒక హీరో యాటిట్యూడ్తో వ్యవహరించిన తీరు, ఆ సీన్ని ఇంపోజ్ చేసిన తీరు కానీ, ఆ సీన్ని సినిమాలో పెట్టిన తీరు కానీ అటు సుకుమార్ అయినా ఈ విషయంలో ఆలోచించాల్సి ఉంటుంది. ఈ విషయం మీద సీనియర్లుగా పోలీస్ ఆఫీసర్స్ సంఘాలు కానీ, ఐపీఎస్లు కానీ చాలా చిరాగ్గా ఉన్నారనే చర్చ అయితే జరుగుతూ వస్తుంది. ఈ విషయం మీద కూడా అల్లు అర్జున్ మీద కేసు ఎందుకు బుక్ చేయకూడదు, సుకుమార్ మీద కేసు ఎందుకు బుక్ చేయకూడదు అనే చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇక ఇంత జరుగుతున్నా ఆ ఫ్యామిలీకి కంపెన్సేషన్ ఇస్తామని చెప్పి ఇప్పటికే 25 lakhs ప్రకటించినా 10 లక్షలు మాత్రమే అందిందనే ఒక లీక్ ఉంది. అదేవిధంగా వాళ్ళని పరామర్శించకపోవడం ఎవరు కూడా, ఈ సోకాల్డ్ సినిమా పెద్దలు కానీ, ఈ సోకాల్డ్ రాజకీయ పార్టీలు కానీ, ఇది కూడా రేవంత్ రెడ్డికి నిజంగానే చిరాకు పుట్టిస్తున్న అంశంగా మారిందనుకోవాలి రేవంత్ రెడ్డి సర్కార్కు. అందుకే ఈరోజు అంత ఫర్మ్గా రేవంత్ రెడ్డి ఆయన ఎలాగైనా సరే అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయించే ప్రయత్నం చేయాలి, ఇవన్నీ పెట్టి ఆధారాలతో సహా కేసును టైట్ చేసే ప్రయత్నం చేయాలి కోర్టులో అనే అంశం మీద పూర్తి స్థాయిలో లీగల్ ఒపీనియన్ కూడా రేవంత్ రెడ్డి అండ్ టీం తీసుకుంటా ఉందని చెప్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ మరోసారి అరెస్ట్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేది అయితే ఇంకో చర్చగా చూడాలి. సో మొత్తానికైతే ఈరోజు రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చాలా నీట్గా ఇండస్ట్రీ పెద్దలకు ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంతేకాదు అట్ ద సేమ్ టైం తాను సీఎంగా ఉన్నన్ని రోజులు టికెట్లు పెంచుకోవడానికి కానీ, బెనిఫిట్ షోలకు కానీ ఎలాంటి అనుమతి ఇవ్వను అంటూ
పూర్తి స్థాయిలో ఒక షాక్ ఇచ్చే ప్రయత్నం చేశారు వాళ్ళందరికీ కూడా. అల్లు అర్జున్ని కేవలం పరామర్శించిన కారణంగా ఈరోజు ఈ సోకాల్డ్ ఇండస్ట్రీ పెద్దలందరికీ కూడా ఒక జలకిచ్చే ప్రయత్నం అయితే జరిగింది రేవంత్ రెడ్డి వైపు నుంచి. ఇది నిజంగా వాళ్ళకు ఒక ఊహించని షాకే అనుకోవాలి. సో ఆ స్థాయిలో రేవంత్ రెడ్డి అంత ఫర్మ్గా వ్యవహరించడానికి ఆయన ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న చికాకు పుట్టించిన అంశాలే కారణం అని కూడా అనుకోవచ్చు. సో లెట్స్ సీ మరి బన్నీ విషయంలో అంత ఫర్మ్గా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి మరోసారి ఆయన అరెస్ట్ తప్పదంటూ జరుగుతున్న ప్రచారంలో ఎంతవరకు కూడా ఫీజిబిలిటీ ఉండబోతోంది, రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో మాట్లాడే విధంగానే అంత ఫర్మ్గా ఉండబోతున్నారు ఈ అరెస్ట్ విషయంలో అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.